ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అను కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 4 గంటలకు, అదే రీతిగా ప్రతి శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు శాంతి టీవీలో ప్రసారం అవుతున్న మా ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ వి సంతోష్ గారు దైవవర్తమానం అందిస్తుండగా అందరూ ప్రార్థనా పూర్వకంగా వినవలసిందిగా కోరుతున్నాము. ఈ దిన వాక్య భాగ నిమిత్తము యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మీరు వచ్చారు. అందును బట్టి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చివరి వరకు చూడాల్సిందిగా కోరుతున్నాం. ఇందులో చెప్పబడుతున్నటువంటి మాటలు విని ఆత్మీయంగా దీవెనలు పొందాల్సిందిగా కోరుతున్నాం. మీకు ఏమన్నా సందేహాలు ఉన్నట్లయితే, వివరణ కావాలని మీరు ఆశించినట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనము. జాన్ 6:1. అటు తరువాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. After these things, Jesus went away to the other side of the Sea of Galilee, which is the Sea of Tiberias. దేవుని స్తోత్రం. గత దినాల్లో మనం జనవరి నెలంతా యోహాను సువార్త 1వ అధ్యాయము, ఫిబ్రవరి నెలంతా యోహాను సువార్త 2వ అధ్యాయము, మార్చి నెలంతా యోహాను సువార్త 3వ అధ్యాయము, ఏప్రిల్ నెల యోహాను సువార్త 4వ అధ్యాయము, మే నెలలో యోహాను సువార్త 5వ అధ్యాయం. మనం ప్రస్తుతం యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉన్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలోని 4వ సందేశంలో ఉన్నాం. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఒక దైవజనుడు, సీనియర్ దైవజనులు చెప్పినటువంటి మాటను కూడా మీకు గుర్తు చేసి, వారన్నమాట, మీరు ఇలా స్లోగా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అని అడిగారు. వారితో నేను చెప్పినట్టు మాట, బైబిల్ కంప్లీట్ చేయాలనేది నా యొక్క ఉద్దేశం కాదు. కొత్త నిబంధననే కవర్ చేయాలనేది, వీలెంతవరకు కొత్త నిబంధనలోంచే వెళ్ళాలనేది, కొత్త నిబంధన యొక్క సత్యాల్ని, సూత్రాల్ని ప్రజలకు అన్వయింపచేయనట్లుగా ప్రజల ముందు తీసుకొని రావాలి అనేది నా యొక్క ఉద్దేశం. బైబిల్ మొత్తం కంప్లీట్ చేయాలంటే 10 సంవత్సరాల పైనే పట్టొచ్చు, కానీ బైబిల్ మొత్తం స్టడీ తీసుకొని రావాలనేది కాదు నా ఉద్దేశం. కొత్త నిబంధనలోని కొన్ని సత్యాల్ని ప్రేక్షకుల మధ్యలో తీసుకొని రావాలనేదే నా యొక్క ఉద్దేశం. అంతేకాకుండా సువార్త చెప్పండి అనేటువంటి సలహాను వారు ఇచ్చారు. కానీ అదే సమయంలో నేను వారికి ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, ఈ కార్యక్రమాన్ని దేవుని బిడ్డలు, క్రైస్తవులైన వారు చూస్తున్నారు కనుక వారికి ప్రత్యేకంగా సువార్త చెప్పాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకంటే సువార్త విని రక్షింపబడి వచ్చిన వాళ్ళే, మళ్ళీ వాళ్ళకి సువార్త చెప్పాల్సినటువంటి అవసరత లేదు. అదే సమయంలో రక్షింపబడి వచ్చాము అనే నిశ్చయిత లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఆయా సందర్భాల్లో పరిశుద్ధాత్ముడు జోక్యం చేసుకుని అటువంటి వారికి సువార్తను తేటతెల్లం చేస్తాడు అని నేను భావిస్తున్నాను. అదే పనిగా మనం పాపాన్ని గురించో లేకపోతే మారు మనసు గురించో చెప్పుకునేటువంటి సమయం కాదు, కానీ ఆ రక్షణ సువార్తను బోధించడం కాదు, కానీ దానికి మించి రక్షణలో ఎదుగు నిమిత్తం ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను మనం తెలుసుకోవాల్సినటువంటి సమయం అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఇలాగా కొంతమంది దైవజనులు టీవీ కార్యక్రమాల గురించి సలహాలు ఇస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మీ యొక్క సలహాలు, సూచనలు, ప్రార్థనలు, విమర్శలు ఖచ్చితంగా మాకు అవసరమైంది కనుక అవకాశం దొరికినప్పుడల్లా మీకు ఫోన్ చేసి వెంటనే పలకరిస్తూ ఉండండి. లేకపోతే ఈ కార్యక్రమాల గురించి మీ అభిప్రాయాల్ని, ఈ కార్యక్రమాల్ని మరింత మెరుగుగా ఎలా చేయగలము అని మీ సలహాలు, మీ వ్యక్తిగతమైన అభిప్రాయాలు మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నాం. యేసు యొక్క ప్రయాణం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన ఎక్కడో అనగా గలిలయ ప్రాంతంలోని నజరేతు నుంచి యూదయ ప్రాంతానికి వచ్చాడు, లేకపోతే బాప్తిసం తీసుకున్నాడు, పరిచర్య ఆరంభించాడు. యోర్దాను దగ్గర ప్రజలకు బాప్తిసం ఇస్తున్నాడు. 1-2 అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. మళ్ళీ ఆయన గలిలయకి వెళ్ళాడు, మరలా తిరిగి
గలిలయకు వెళ్ళడం రావడం, అనగా ఆయన నార్త్కి వెళ్ళడం, నార్త్ ఇస్రాయేల్కి వెళ్ళడం, మళ్ళీ సౌత్ ఇస్రాయేల్, నార్త్కి సౌత్కి మధ్యలో తిరుగుతున్నాడు. అనగా ఉత్తర దక్షిణ ఇస్రాయేల్ దేశాల మధ్యలో తిరుగుతున్నాడు, సంచరిస్తున్నాడు. అది మన భారతదేశం అంత పెద్ద దేశం కాదు, ఇస్రాయేల్ దేశం చిన్న దేశం అయినప్పటికీ కూడా ఆ రోజుల్లో ఇటువంటి ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్టేషన్, వాహన సౌకర్యాలు లేవు. అయినప్పటికీ కాలినడకనో లేకపోతే ఏదైనా గాడిద, లేకపోతే గుర్రము, లేకపోతే కంచెర గాడిద లాంటి వాహనాల్ని వారు వాడుకొని వారు ప్రయాణం చేసేవాళ్ళు. ఆ ప్రయాణాల్లో లేకపోతే యేసు యొక్క పరిచయలో మధ్య భాగమైనటువంటి సమరయకు కూడా వెళ్ళాడు అనే సంగతిని మనం 4వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అనగా యోహాను సువార్త మొత్తం, లేకపోతే సువార్తలు మొత్తం యేసు ప్రభు యొక్క 3 స్థలాల్లో పరిచర్య గురించి తెలియజేస్తుంది. అనగా ఇశ్రాయేలు దేశంలోని 3 భాగాల్లో, అనగా 3.5 సంవత్సరాల కాలంలో 3 ప్రదేశాలలో ఆయన జరిగించిన పరిచర్యను గురించినటువంటి వృత్తాంతము, చరిత్రే ఈ 4 సువార్తలోని అర్థం చేసుకోవాలి. ఆయన ఇశ్రాయేలు దేశానికి వెలుపల, అయితే మరో దేశానికో మరో ఖండానికి వెళ్ళినట్టుగా చెప్పబడలేదు. ఆ ఖండంలో లేకపోతే ఆ భూభాగంలో, నిర్దిష్టమైన భూభాగంలో ఆయన చేసిన పరిచర్య సరిపోతుంది. అక్కడ రగులుకున్నటువంటి అగ్ని, మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ద్వారా పెట్టబడిన ఆ మంట మెల్లగా 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 వైల్డ్ ఫైర్ లాగా బాగా విస్తరించి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మన దగ్గరికి, లేకపోతే ఇండియా, లేకపోతే ఆంధ్రప్రదేశ్, లేకపోతే నెల్లూరు, ఈ ప్రాంతానికి సువార్త రావడాన్ని బట్టి, దేవుని వాక్యం రావడాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇక్కడ రాయబడిన మాటలు యేసు, యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనం. అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, యేసు తాను ఇవి జరిగిన కొద్ది రోజులకు యేసు గలిలయ సముద్రం, బ్రాకెట్లో తిబెరయ సముద్రం దాటి వెళ్ళాడు. మన టైటిల్ ఆత్మీయ పస్కా. ఇదేంటిది? యేసు ప్రభు దాటి వెళ్ళడం గురించి చెప్పి, యేసు ప్రభు వెళ్ళడం గురించి చెప్పి, యేసు ప్రభు యొక్క ప్రయాణం గురించి చెప్పి, పస్కాను గురించి చెప్పాడేంటి అని మీరు ఆలోచించవచ్చు. పస్కా అనే మాటకి హీబ్రూ భాషలో దాటిపోవడం అని అర్థం. దాన్నే వాళ్ళ భాషలో పెసహా అని అన్నారు. యేసు ప్రభు పేరు మెస్సీహా. మెస్సీహా అనేటువంటి ఆయన పెసహా అనేదాన్ని చేశాడు. అనగా మెస్సియా అనేటువంటి ప్రభువు, అనగా యేసుక్రీస్తు పెసహా అనేటువంటి పండగను ఆచరించాడు. ఇదేంటిది? ఆయన పండగ ఆచరించడం ఏంటి? ఆయన పండగ ఆచరించాడు. అదే సమయంలో అపోస్తలుడైన పౌలు పండగలకు వ్యతిరేకంగా మాట్లాడాడు కదా. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము, గలతీ పత్రిక 4వ అధ్యాయంలో. అలాగైతే ప్రభువు చేయడం ఏంటి, పండగ ఆచరించడం ఏంటి అని మీరు అడగవచ్చు. పౌలు ఒక యూదుడే, యేసు ప్రభు ఒక యూదుడే. వాళ్ళకి పండగలు ఆచరించాలి, అది బలవంతం. వాళ్ళ సమాజ మందిరాల్లో లేకపోతే వాళ్ళ సభ్యత్వాన్ని పోగొట్టుకోకుండా ఉండడం కోసం, వాళ్ళ మెంబర్షిప్ కంటిన్యూ చేయడం కోసం వాళ్ళ పండగలు ఆచరించాలి. పండగలు ఆచరించకపోతే, లేకపోతే ధర్మశాస్త్రంలో చెప్పబడినట్టుగా సంవత్సరానికి 3 సార్లన్నా ఒక పురుషుడు దేవాలయంలో కనిపించకపోతే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినట్టే, ఉల్లంఘించినట్టే. కనుక యేసు ప్రభు ధర్మశాస్త్రము ఆచరిస్తున్న వారిని, ధర్మశాస్త్ర ప్రకారం ముందుకు సాగిపోతున్న వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము కలిగిన వాడుగా మారాడు. అనగా అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా, నేను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారి వలె, అనగా అన్యుని వలె ఉన్నాను. ధర్మశాస్త్రము గల వారిని సంపాదించుకొనుటకు. ఫైనల్గా ఎన్ని చెప్పిన తర్వాత, ఏ విధము చేతనైనను కొందరిని రక్షించాలి, కొందరిని సంపాదించాలి. అది పౌలు యొక్క ఉద్దేశం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, యేసు ఒక ప్రదేశాన్ని దాటిపోయాడు. యోహాను సువార్తలోంచి 3 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఈ ఆత్మీయ పస్కా, ఆయన ఆత్మీయంగా దాటిపోవడం. అక్షరార్థమైనటువంటి పండుగల గురించి మనం ఆలోచించడం లేదు. అక్షరార్థమైనటువంటి పస్కా ఆచరణ గురించి మనం మాట్లాడటం లేదు. గమనించాల్సిన విషయం, భౌతికంగా లిటరల్గా పండగ ఆచరించడాన్ని పక్కన పెట్టేసి పౌలు చెప్పిన మాట, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాల్లో రాయబడింది. ఆత్మ సంబంధమైన పస్కాని, అనగా మన పస్కా పశువు, అనగా క్రీస్తు అనేటువంటి గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల వధించబడ్డాడు. కాబట్టి
మనం గమనించాల్సిన విషయం, మనము పండగను ఆచరిద్దాం అంటే క్రిస్మస్ పండగ గురించో, గుడ్ ఫ్రైడే గురించో, ఈస్టర్ గురించో అక్కడ మాట్లాడటం లేదు. ఆయన పస్కాని అనగా పస్కాలోని నూతనమైన కోణాన్ని, పస్కాలోని ఆ నెరవేర్పుని, పస్కాలోని ఆ స్పిరిచువల్ మీనింగ్ని తెలియజేస్తున్నాడు, ఆత్మీయమైన అర్థాన్ని తెలియజేస్తున్నాడు అని గ్రహించాలి. సరే, మనం లేఖనాల్లోకి వచ్చేద్దాం. మొట్టమొదటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆయన దాటిపోయాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం మనకు తెలుసు, ఎవరైతే ఆయన్ను విశ్వసిస్తారో వారు మరణములో నుండి జీవములోకి దాటారు. మరణములోనే లేరు, మరణాన్ని దాటారు. మరణ ప్రవాహాన్ని, మరణ నదిని దాటుకొని వాళ్ళు జీవపు ఊట దగ్గరికి వచ్చారు అని అర్థం చేసుకోవాలి. ఒక నెగటివ్ దగ్గర నుంచి ఒక పాజిటివ్ అనుభవం దగ్గరికి వచ్చారు. ఒక చెడు అనుభవం నుంచి ఒక మంచి అనుభవానికి వచ్చారు. చెడు అనుభవంలోనే వాళ్ళు ఉండలేదు. దేవుడు ఒక స్థితి నుంచి మరొక స్థితిలోకి తీసుకువచ్చాడు. ఒక లెవెల్లోంచి దేవుడు మరొక లెవెల్లోకి మనల్ని తీసుకువస్తాడు. జరుగుతున్నటువంటి ఆత్మీయ ప్రయాణంలో ఎప్పుడు ఒకే స్థితిలో మనం ఉండం, ఎదుగుతూ ఉంటాం. ఎదుగుతున్నప్పుడు మనలో మార్పులు వస్తాయి. మనలో మార్పు వస్తున్నప్పుడు మన ఆలోచన విధానం మారుతుంది. కాలము, రోజులు గడిచే కొద్దీ కొంతమంది గురించి అందుకని అక్కడక్కడ చెప్తుంటారు, మొదట్లో బాగున్నాడండి ఇతను, రాను అతను ఏంటో మరి అతను మారిపోయాడు, మునుపట్లాగా లేడు అని అంటున్నారు. వాస్తవమే, కాలానికి తగినట్టు తెలియకుండా మనిషి మారుతుంటాడు. మనలో ఒక మెచ్యూరిటీ వచ్చే కొద్దీ, మన వయసు పెరిగే కొద్దీ మన పక్వతలో తేడాలు, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతుంటాయి. సరే, వాటి గురించి మనం ఆలోచించడం లేదు. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఆత్మీయ పస్కా అనగా ఆత్మీయంగా దాటిపోవడం. యేసు ఎందుకు దాటిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిగా ఇదే అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట, ఒక సముద్రము, తిబెరయ సముద్రం అనగా గలిలయ సముద్రం దగ్గరికి వెళ్ళి దాటాడు. ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళాడు. తానున్న చోట నుంచి మరొక చోటుకి అనగా సముద్రాన్ని దాటాడు. సముద్రాన్ని ఈదాడని కాదు దాని అర్థం. లేదంటే సముద్రాన్ని దాటాడంటే అక్కడ కూడా మళ్ళీ కింద వచనాల్లో ఆయన సముద్రం మీద నడవడం, నీళ్ల మీద నడవడం అనే సంఘటన మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా నీళ్ల మీద నడవడం అని చెప్పబడిన ఇన్సిడెంట్కి ముందుగా ఆయన అంతకుముందు కూడా నీళ్ల మీద నడిచాడని నేను చెప్పడం లేదు. యేసు ప్రభు నీళ్ల మీద నడవగలడు, నడిచాడు. ఆయన తరంగముల మీద నడుచువాడు, సముద్రం మీద నడుచువాడు అనే మాటను యోబు గ్రంథంలో ఎప్పుడో అనేక సంవత్సరాల క్రితమే చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఆలోచిస్తున్న మాట అంటే ఆయన దాటిపోయాడు. ఈ తిబెరయ లేకపోతే గలిలయ సముద్రానికి 3 పేర్లు ఉన్నాయి. ఒకటి తిబెరయ సముద్రం, గలిలయ సముద్రం. దీని పేరు మరొక పేరు, దీన్ని సరస్సు అని కూడా పిలిచారు, గెన్నెసరెత్ అనేటువంటి సరస్సు. గెన్నెసరెత్ అంటే దాని అర్థం ఒక హార్ప్ లేకపోతే వీణ లేకపోతే సితారా లాంటి ఆకారంలో ఉంది కనుక దీన్ని అలా పిలుస్తున్నారని చరిత్రకారులు చెప్తున్నారు. సరే, వాటన్నిటిలోకి మనం వెళ్ళలేదు. టైబీరియస్ అనేటువంటి చక్రవర్తి పేరుతో ఈ సముద్రానికి లేకపోతే ఈ సరస్సుకు ఆ పేరు వచ్చిందని చరిత్రకారులు చెప్తున్నారు. ఆయన దాటి వెళ్ళాడు. మనం ఆలోచించాల్సిన విషయం, ఎందుకు దాటి వెళ్ళాడు? దాటి వెళ్ళేటువంటి అనుభవం, దాటి వెళ్ళడం, పస్కా అనేటువంటి మాటల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనంలో చెప్పబడిన మాట, విశ్వాసాన్ని బట్టి నాశనము చేయువాడు ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించాడు. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడిన మాట, అతడు విశ్వాసాన్ని బట్టి, బై ఫెయిత్ మోసెస్ అబ్జర్వ్డ్ పాస్కా. దేవునికి స్తోత్రం. ఆర్ పాస్ ఓవర్ అనగా పాస్ ఓవర్ అని చెప్పబడుతున్నటువంటి దాటిపోవడం అనేటువంటి అనుభవం అప్పటి వరకు అనగా అబ్రహాము కాలములో దాటిపోవడం అనేటువంటి అనుభవం జరిగింది. అతను నదిని దాటాడు. కానీ అబ్రహాము గురించి కాదు ఇక్కడ ప్రస్తావించబడింది, మోషేని గురించి ప్రస్తావించబడింది. మోషే
పస్కాను ఆచరించాడు. అనగా దాటిపోవడం అనే దాన్ని గుర్తు చేసుకున్నాడు. దాటిపోయినటువంటి ఎర్ర సముద్రం దాటిపోయినా, యోర్దాను దాటిపోయినా అనుభవాన్ని తాను మర్చిపోలేదు. అనగా ఇవి చేశాడు అంటే బై ఫెయిత్, విశ్వాసం ద్వారా ఇవి చేశాడు. ఒక భౌతికమైన కార్యమైన, ఆత్మీయమైన కార్యమైన మనం విశ్వాసం ద్వారానే చేయగలం. విశ్వాసం లేకుండా మనం ఏ పని చేయలేము. అనగా యేసు సాన్నిధ్యము లేకుండా, యేసు ప్రమేయం లేకుండా, యేసు జోక్యం లేకుండా, యేసు అనుమతి లేకుండా మనం ఏం చేయలేము అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని ప్రభువు చెప్పాడు. ఒకటి, జనులను పోషించడానికి లేకపోతే ప్రజలను పోషించడానికి ఆయన దాటి వెళ్ళాడు. అనగా ఆయన ఉద్దేశం ఈ సంవత్సరపు పస్కాను అదరగొట్టేయాలి, లేకపోతే అద్భుతంగా జరిగించాలి, గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకోవాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం కాదు. కానీ ఎంతోమంది భౌతికమైన ఆకలితో ఉన్నటువంటి, క్షుద్బాధతో ఉన్నటువంటి నా ప్రజలు, వారు పోషించబడాలి. వారు ప్రతిదినం పోషించబడాలని కాదు. ఈ సందర్భంలో నా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు దేవాలయంకి వెళ్ళాల్సిన వాళ్ళు, కానీ దేవాలయంకి వెళ్తున్నప్పుడు దేవాలయంలో ఇటువంటి ఆహారం పెట్టే కార్యక్రమం లేదు కనుక వారి పోషణ బాధ్యతను ఆయన తీసుకున్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల యొక్క పోషణ బాధ్యతను తీసుకున్నాడు. అనగా ఆయనే ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి, నిధులు తీసుకొని వచ్చి, లేదా ఏదో విదేశీ నిధులు తీసుకొచ్చి పోషించాడని కాదు. పైనుంచి అనగా పరము నుండి వచ్చిన సహాయాన్ని ప్రజలకు అందించడానికి మోసెస్ లేకపోతే మోషే ఒక మీడియేటర్గా ఉన్నాడు అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఒకటి, పోషించడానికి ఆయన దాటాడు, సముద్రాన్ని దాటాడు, మరొక ప్రదేశానికి వెళ్ళాడు అనే సంగతిని. సముద్రానికి అవతల ఆయన పరిచర్య చేశాడు, సముద్రానికి యువతల పరిచర్య చేశాడు. అనగా ఆయన పరిచర్యని అడ్డుకోవడానికి సముద్రం కానీ, ఆయన పరిచర్యను అడ్డుకోవడానికి నది కానీ, ఆయన పరిచర్యను అడ్డుకోవడానికి ఏ పరిస్థితి అడ్డుకోలేదు. ఈ రోజుల్లో పంపబడిన వారిని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. వారు ప్రకటిస్తూనే ఉంటారు. ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా వారు ప్రకటిస్తూనే ఉంటారు. వారి ప్రకటనను అడ్డుకునేటువంటి సాహసం ఒకవేళ ఎవరైనా చేసినా వాళ్ళు సఫలం కాలేరు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దమస్కులోని సమాజ మందిరాల్లో జొరబడి ప్రజలందరినీ నాశనం చేసి ఈడ్చుకొని కొట్టి క్రైస్తవత్వం స్ప్రెడ్ కాకుండా, యేసునామములో ప్రార్థించే వాళ్ళు స్ప్రెడ్ కాకుండా చేయాలి అని మానవ ఆలోచనతో మానవ ప్రయత్నం చేసినటువంటి సౌలు అనబడిన పౌలు విఫలమైనట్టుగా చూస్తున్నాం. మానవ ప్రయత్నాలు, మానవ ప్రభుత్వాలు, మానవ ప్రణాళికలు విఫలమవుతాయనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దైవ ప్రణాళిక, దేవుని యొక్క ప్రభుత్వం ఏమాత్రం విఫలం కాదు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం, మొట్టమొదటి విషయం, ప్రజలను పోషించడానికి ఆయన దాటాడు. హీ క్రాస్డ్ ఓవర్ ఆర్ హీ క్రాస్డ్ ద సీ టు ఫీడ్ ద పీపుల్. ప్రజలను పోషించడానికి, ప్రజల భౌతికంగా వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వడానికి, రొట్టెల్ని ఇవ్వడానికి, వాళ్ళ ఆత్మీయంగా మాత్రమే కాదు వాళ్ళ భౌతిక అవసరతలు కూడా. దేవుడు కేవలం ఆత్మీయ అవసరతలు మాత్రమే కాదు, మన భౌతిక అవసరతలు కూడా చూడగలిగిన వాడు, చూసేవాడు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. మనం ఆలోచిస్తున్నట్టు మొట్టమొదటి విషయము, నిన్ను పోషించడానికి ఆయన దాటుతున్నాడు. నిన్ను పోషించడానికి ఆయన ఒక ప్రదేశం నుంచి మరొక చోటుకు వస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను పోషించడానికి ఆయన బయటకు వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలను పోషించడానికి, తనను తాను పోషించుకోవడానికి కాదు, తన సొంత కడుపు నింపుకోవడానికి కాదు, కానీ కొన్ని వేల మంది ప్రజల యొక్క ఆకలి బాధ తీర్చడానికి ఆయన సముద్రాన్ని దాటి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్తలోనే 10వ అధ్యాయము 40వ వచనంలో మనం గమనిస్తే, యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిసం ఇచ్చుచున్న స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ ఉండెను. యేసు ప్రభు ఎక్కడికి వచ్చారు? సో he left there again and went to the other side of the Jordan to the place where John was baptizing at first and stayed there. యేసు ప్రభు దాటుతున్నటువంటి అనుభవం. పస్కా అనగా పాస్ఓవర్ అంటే దాటడం గురించి మనం ఆలోచిస్తున్నాం. మరణము నుంచి జీవములోకి దాటాడని, ఇది యేసు ప్రభు దాటడం గురించి. ఒకటి, ఆయన సముద్రాన్ని దాటాడు. రెండవది, యోర్దాను నదిని దాటాడు. యోర్దాను నదిని ఎందుకు దాటాడు? దాటడానికి కారణం ఏంటి అని మనం కొద్దిగా ఆలోచించాలి. యోహాను గురించి చెప్పబడింది, జనులందరూ ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, యోహాను ఎటువంటి సూచక్రియ చేయలేదు. ఎటువంటి సూచక్రియ చేయలేదంటే ఆయన తక్కువడని కాదు, అల్పుడని కాదు,
ఆత్మీయుడు కాదు అని కాదు దాని అర్థం. అద్భుతాలు జరగవచ్చు, జరగకపోవచ్చు. జరిగిన అద్భుతాల్ని ప్రజలు గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. ఇది ప్రాముఖ్యమైన విషయం కాదు. ప్రాముఖ్యమైన విషయం సువార్త ప్రకటన, ప్రాముఖ్యమైన విషయం రోగుల స్వస్థత, ప్రాముఖ్యమైన విషయం దేవుని వెళ్ళిపోవడం, ప్రాముఖ్యమైన విషయం దేవుని రాజ్య ప్రకటన మాత్రమే. కాబట్టి మిగతావన్నీ సెకండరీ థింగ్స్. అద్భుతాలు జరిగాయా, దేవునికి స్తోత్రం. అద్భుతాలు జరగలేదా, దేవునికి స్తోత్రం. అలాగని అద్భుతాలు జరగకుండా ఉంటాయని మనం చెప్పలేము. సువార్తను స్థిరపరచడానికి యేసు కార్యాలు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కాదు, ఆయన రాకడకు ముందు రోజు, రాకడకు ముందు గంట, రాకడకు ముందు సెకండ్ కూడా సువార్త ప్రకటించబడితే ఆ సువార్తను స్థిరపరచడానికి ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది. లేకపోతే దేవుడు కార్యం జరిగిస్తాడు, రోగులను స్వస్థపరుస్తాడు, లేకపోతే దెయ్యాలను వెలగొడతాడు. మిరకిల్స్ జరుగుతాయి. అనగా ఓరకిల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మిరకిల్స్ ఉన్నాయి. ఓరకిల్స్ అంటే దేవోక్తులు. ఓరకిల్స్ ఉన్న చోట మిరకిల్స్ ఉంటాయి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. రెండో విషయము, యేసు ప్రభు యోర్దానును దాటాడు, అద్దరికి వెళ్ళాడు. అనగా తాను ఎక్కడ బాప్తిజం ఇస్తున్నాడో, యోహాను దగ్గర బాప్తిజం పొందాడో అక్కడికి వెళ్ళాడు, దాటాడు. మన పాయింట్ అదే, పాస్ ఓవర్ లేదా దాటడం, ఆత్మీయ పస్కా అనేటువంటి టైటిల్తో మనం ఆలోచిస్తున్నమాట. ఆయన దాటడం. ఎందుకు దాటాడు, ఎందుకు వెళ్ళాడు అంటే అక్కడ పరిచర్య జరిగించడానికి. 10వ అధ్యాయం 40 వచనం తర్వాత 11వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన విషయమే, లాజరును పునరుత్థానపు అనుభవంలోకి తీసుకొని రావడం. ద రిజరెక్షన్ ఆఫ్ ద లాజరస్. లాజరస్ అనేటువంటి ఆ వ్యక్తి, ఆ సహోదరుడు, తాను ప్రేమించినటువంటి తన స్నేహితుడు, ఆ స్నేహితుడు 4 రోజులు ఆయన సమాధిలో ఉన్నాడు. ఆయన తిరిగి లేపబడాలి. ఆయన మరణ నిద్ర నొంది ఉన్నాడు, శాశ్వత నిద్ర నొందినట్టుగా ప్రజలు అనుకుంటున్నారు. కానీ అతన్ని నిద్ర లేపడానికి, మేల్కొల్పడానికి తాను వెళ్తున్నాడు. లాజర్ బయటికి రా అని చెప్పడం ద్వారా మేల్కొల్పడానికి, పిలిచినట్టుకు ప్రేమగా పిలవడం ద్వారా ఆయనను లేపడానికి వెళ్తున్నట్టుగా శిష్యులతో చెప్పాడు. వెళ్ళాడు, లేపాడు, వచ్చాడు. 10వ అధ్యాయంలో చివరికి వెళ్ళేసరికి తాను ఒక రిజరెక్షన్ మినిస్ట్రీ కొరకు, అంతకుముందు ఎప్పుడు యేసు ప్రభు పునరుత్థానపు ప్రక్రియ జరిగించలేదని కాదు నా మాటల ఉద్దేశం. ఇక్కడ తన శిష్యులను కూడా సిద్ధపరిచి పరిచర్య చేయడానికి ఆయన దాటాడు. అనగా ప్రజలు పోషించబడాలి అంటే ఆయన దాటాడు. ప్రజలు పోషించబడాలంటే దేవుని సేవకుడు దాటాలి, నదులు దాటాలి, సముద్రాలు దాటాలి, వాగులు దాటాలి. సేవకుడు ఇంట్లో కూర్చుంటే ప్రజలు సమీపించబడరు. సేవకుడు, దేవుని సేవకుడు, దేవుని దూత అని చెప్పబడినవాడు, యాజకుడు అని చెప్పబడినవాడు, కొత్త నిబంధన యాజకుడు అని చెప్పబడినవాడు తాను ఉన్న చోట నుంచి లేస్తే తప్ప, కదిలితే తప్ప కార్యాలు జరగవు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 1వ వచనము. యోహాను సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. When Jesus had spoken these words, he went with his disciples across the brook Kidron to where there was a garden into which he and his disciples entered. మూడో విషయం, కెద్రోను అనేటువంటి వాగు. పాత నిబంధనలో కూడా కెద్రోను అనేటువంటి వాగును మనం చూస్తున్నాం. యెరూషలేము దేవాలయము వెనకాల ఉన్నటువంటి వాగు. ప్రతి వాగులో నీళ్లు పారుతుంటే ఈ వాగులో నీళ్లు రక్తం కలిసి పారుతాయి. దేవాలయంలో అర్పించబడినటువంటి బలుల యొక్క రక్తము ఇక్కడ నుంచి పారుతుందని చరిత్ర చెప్తుంది. సరే, వాటిలోకి అనలేదు. కానీ దీన్ని ఎందుకు దాటాడు? ఒకటి, ఆయన సముద్రాన్ని దాటాడు. రెండోది, ఆయన ఒక నదిని దాటాడు. మూడోది, ఒక వాగుని, లేకపోతే ఒక బ్రూక్, కెద్రోను అనేటువంటి నది అని చెప్పుకోండి, దాన్ని దాటాడు అని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ దాటి గెత్సమనే తోటకు వచ్చాడు. అక్కడ ఎందుకు వచ్చాడంటే శిష్యులతో కలిసి, లేకపోతే శిష్యులను కాస్త ఆమెను దూరం పెట్టేసి, కాస్త దూరం పెట్టి ప్రార్థించడానికి అక్కడికి వెళ్ళాడు. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయము, యేసు ప్రభు ఎందుకు వెళ్ళాడు? ఒకటి, ఆయన పోషించడానికి దాటాడు. రెండోది, ఆయన పరిచర్య చేయడానికి దాటాడు. మూడోది, ఆయన ప్రార్థించడానికి దాటాడు. కాబట్టి యేసు ప్రభు దాటిపోతున్నటువంటి అనుభవాలు. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మహోన్నతుడా, ఆత్మీయంగా పస్కా అనగా దాటిపోవడం, ఆత్మ సంబంధంగా ప్రభువా నీ ప్రజలను పోషించడానికి, ప్రజలలో పరిచర్య చేయడానికి,
ప్రజల పక్షాన లేకపోతే తండ్రితో ప్రార్థించడానికి, తండ్రితో సంభాషించడానికి మీ జీవితంలో సముద్రాన్ని దాటి, నదిని దాటి, వాగును దాటిన అనుభవాల్ని మేము చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా ప్రభా మీరు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వాన ఉన్నారు. మాలాంటి సేవకులమైన మాలాంటి వాళ్ళు ఈ వాగులు, వంకలు, లేదా సముద్రాలు, నదులు దాటుకొని సువార్తను ప్రకటించుటకు, ప్రజలను ఆత్మ సంబంధంగా పోషించుటకు మీరు మాకు సహాయం చేయమని అడుగుకుంటున్నాం. ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారిని పేరు పేరున మీరు దీవించండి. వారి ఆర్థిక, ఆత్మీయ, మానసిక, శారీరక అవసరతలు తీర్చండి. వారికి ఎన్నో అవసరతలు ఉన్నాయి, వారు అన్నీ చెప్పుకోలేరు, అన్నీ పంచుకోలేరు. కనుక వారి కొరకు ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారిని ప్రత్యేకంగా దర్శించమని కోరుకుంటున్నాం. ఈ విన్నటువంటి మాటలు వారి హృదయంలో చక్కగా పనిచేయగలటూ సాయం చేయమని సకల ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మరొక పర్యాయం ప్రత్యేకమైన వందనాలు. మంచిది. ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముతూ ఉన్నాం. కొందరు మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి కూడా మేము ప్రభువుని మహిమపరుస్తున్నాం. ఇంకా మీకేమైనా ప్రార్థన అవసరతలు, సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు, అలాగే ఈమెయిల్ ఐడికి మీరు సంప్రదించండి. పాస్టర్ సంతోష్ అబ్రహాం గారు మీకు ఆ ఐడి ద్వారా సమాధానాలు తెలియజేస్తారు. ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమెన్.